శ్రీగణేశాయ నమః. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారువక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వినాయక చవితి మహోత్సవాన్ని పురస్కరించుకుని పూజ చేసుకునే విధానాన్ని నిర్వహించే విధానాన్ని అంతా కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరూ తెలుసుకుని ఈ యొక్క పూజా విధానంతో అందరూ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని చెప్పి ఆశిస్తూ శుభం భవతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతికం నవామహే కవిం కవేన ముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. దీనామవిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్తః శుభముహూర్తస్తు భవంతాం మహంతానుగృణ్వంతు. తథాస్తు. ఆజమ్య గణపతి యొక్క ఆరాధనలో ఆచమనం 3 సార్లు ఫస్ట్ ప్రథమంగా చేయగొడుక్కోవాలి. తదుపరి 3 సార్లు ఆచమనం చేసి 4వసారి హస్తం ప్రక్షాళ్య 4వసారి చేయగొడుకున్న తర్వాత ఆ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య చేయగడిగేసుకోండి. అమ్మాయికి చేయించండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః. వే నమః. ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ఓం మదాక్షజాయ నమః. నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపారాధన కృత్వా దీపం వెలిగించండి. ఓం బుద్ధేప్సజాత వేదావక్నం నృతం మమ. మహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం సాత్యం ద్రవక్త సంయుక్తం మన్నినా జోజితం ప్రియం. గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరాద్ జ్యోతిర్నమోస్తుతే. దీపం ప్రజ్వాల్య దీపమలంకృత్య దీపరాజాయ నమః. గంధపుష్పాక్షతాం సమర్పయామి. పిల్లవాడికి ఇవ్వండి. దీపాన నమస్కారం చేసుకోండి. మొదలు పెట్టేసి కింద కింద ఇక్కడ నమస్కారం. ఆ తదుపరి 2 అక్షతలు తీసుకుని వాసన చూసి ఆడవారి పక్క నుంచి, ఆడవారు అక్కర్లేదు మగవారు తీసుకుని వాసన చూసి ఆడవారి పక్క నుంచి ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వేసుకోవాలి, వెనక్కి వేయాలి. ఓం ఉత్తిష్టంతో బోధపిశాచాః ఏతే భూమి భారకాః ఏదేషామ విరోధేన కర్మ సమారభే. మళ్ళీ తీసుకో 2 అక్షతలు. వాసన చూసి పట్టుకో. ఓం ఉత్తిష్టంతో బోధపిశాచాః ఏతే భూమి భారకాః ఏదేషామ విరోధేన కర్మ సమారభే. ఇప్పుడు ఆ అక్షతల్ని ఆడవారి యొక్క ఎడమ చేతి నుంచి వెనక భాగంగా వేసేయాలి. ఇప్పుడు ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలి.
ఓం భూః ఓం భువః ఓం శుభః మహః ఓం జ్ఞనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. వదిలేసేసి మమ అని చెప్పి నమస్కారం చేసుకోండి. మమో వాక్తదక్షయత్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్చాద్రి పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ వర్తమానస్య అద్య బ్రహ్మణః ప్రియపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే తమపాదే యమోద్దేవే భారతవర్షే భారతఖండే రోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యకోణే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవతः హరిహర బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ సన్నిధే అస్మిన్ వర్తమాన వారికచంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం వాసరః సౌమ్యవాసరే వాసరే శుభనక్షత్రే యోగే శుభకరణ పంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ ఎవరైతే పూజ ఆచరిస్తున్నారో వారి యొక్క గోత్రము ముందుగా, తదుపరి యజమాని యొక్క పేరు నామధేయ అన్నప్పుడు యజమాని పేరు, తదుపరి ధర్మపత్ని సమేతస్య అన్నప్పుడు భార్య పేరు, చిరంజీవినః ఆ తర్వాత పిల్లల పేర్లు చదువుకోవాలి. ఇక్కడ గోత్రస్య నామధేయస్య యజమానస్య నామధేయస్య పత్ని సమేతస్య నామధేయస్య వినః ఆయుష్యాభివృద్ధ్యర్థం. గోత్రనామాదులు చెప్పుకున్న తదుపరి అందరూ కూడా నమస్కారం చేసుకుని ఒక్కసారి చెప్పిందల్లా కూడా చెప్పుకుంటూ చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః పూజయాం కరిష్యే సమస్త విఘ్నోప శాంతి సిద్ధ్యర్థం శ్రీ గణపతి పూజయాం కరిష్యే. అక్షరాలు తీసుకుని ఆ పసుపు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఆ తదుపరి మగవారు అక్షతలు తీసుకుని ఆడవారు వారి చేతిలో నీళ్లు పోస్తే ఆ తదుపరి మగవారు ఆ కింద పళ్ళ ఉంది కదండి ఇందాక నీళ్ళు వదిలిపెట్టే పళ్ళం దాంట్లో వదిలిపెట్టండి. ఆదో నిర్విఘ్నోత్తర కర్మకారిత్యర్థం శ్రీ గణపతి పూజాం చ కరిష్యామః. కలశారాధనం కరిష్యే. మీ దగ్గర ఉన్నటువంటి కలశానికి కొద్దిగా గంధము పుష్పము అక్షతలు వేసి అలంకారం చేయండి. వేసేయండి. ముందుగా ఆడవారు చేయి మొత వేయాలి. ఆ తదుపరి మగవారు చేయి మొత వేసి ఉంచండి. అంభపూర్ణ కలసమాదాయ కలశశ్చ ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితః. మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్థితాః. సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. వేదో అజర్వేదः సామవేదో హి అధర్వణః. అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఓం ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యభ సవాపో నమాపో మృతమాప
సమ్రాడాపో విరాడాపస్పరాడాపచ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపుచ్చమాప సర్వా దేవతా ఆపో భూత్పభుస్వరాపవోం. ఇప్పుడు అందులో పుష్పం ఉంది కదండి, ఆ పుష్పం తీసుకుని దాంట్లోని నీళ్లలోనే శ్రీకారం చుట్టండి. శ్రీ అని ఒక ఆకారం చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు ఆ పుష్పంతో నీళ్లు తీసుకుని పూజా ద్రవ్యాల మీద, దేవుడి మీద, మీ మీద జల్లుకోండి. ఆయాంతో శ్రీ గణపతి పూజాత్మం నిర్లక్షయత్వరకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య. ఇప్పుడు అందరూ కూడా పుష్పాలు పుచ్చుకు నమస్కారం చేసుకోండి. అంబికా హృదయాంబోజ వికాసోదయకారిణి హేరంబాయియాస్యాయలంబోదరమోస్తుదే గణపతింభే పుష్పమే కన్యదాయ. ఆ పుష్పాన్ని ఆ గణపతి పసుపు గణపతి దగ్గర పెట్టండి. ముందుగా గణపతికి పూజ ఆచరించేటప్పుడు క్షిప్రంతో తయారు చేసినటువంటి గణపతికి ఆరాధన చేయాలి. సమస్త విఘ్నాలకు అధిపతి ఆ గణనాయకుడు పూజ ఆచరించేటప్పుడు కూడా ఈ క్షిప్ర గణపతికి ఆచరించడం వల్ల సమస్త విఘ్నోపశాంతి ఇత్యర్థం గణపతి పూజాంచకరిష్యామ అన్నాం కాబట్టి ఆ గణపతి పూజకు ఆచరించాలి. ఏమండి, ఇప్పుడు తమలపాకుతోటి ఆ గణపతి మీద చేయబెట్టండి. ఇది తీసుకోండి, తీసుకోండి, పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేపయథాస్థానముపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకు దాంట్లో పెట్టేసేయండి. శ్రీ మహాగణపతి దేవతా ప్రాణిష్టా పరమహత్తస్వమహత్తాస్థితిపవంతా నగృణ్వంతు. తథాస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్థిరో భవ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వరదో భవ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సుఖో భవ. సుప్రసన్నో భవ. స్థిరాసనం కురు. అక్షతలు వేసి నమస్కారం చేసుకో. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఓం విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆ పుష్పాలు అక్షతలు ఆ గణపతి దగ్గర పెట్టండి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. మళ్ళా అక్షతలు పూజ చేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. రత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఆ తదుపరి అక్షతలు పూజ చేసిన తర్వాత తమలపాకుతో నీళ్లు అలా చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెల్లో వదిలిపెడుతూ ఉండండి 4 సార్లు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. యోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం. ఓం నీళ్లు జల్లు ఆ గణపతి మీద తమలపాకుతో నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం ఆపాయిష్టామజాపవస్థానభోత్యే దదాతనః గణాయ చక్షసే యావస్యవతమోరసః భాజయతే హనః వసదేరి విమాతరః మా అరంగమామపః యస్య క్షయాయ జన్వత భోజనయధాసనః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రాస్యవషణా నిర్షావజనాసుతగా పూజమానః చంద్రావర్తవేనో హిరణ్యాభ్యుష్వాన్ రథినో దేవసూమా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రాత్తం పుష్పాక్షతాం నర్పయామి. వస్త్రం ఏదైతే ఉందో ఆ గణపతి మీద వస్త్రంగా సమర్పణ చేయండి. ఆ తదుపరి అక్షతలు పుష్పాలు పుచ్చుకోండి.
యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం బృస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీమన్మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతంగా తయారు చేసుకున్నటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పణ చేయండి. కొద్దిగా గంధం పుష్పానికి అలంకారం చేసుకుని చేత్తో పుచ్చుకుని ఆ గణపతి గం గణపతయే నమః అంటూ నమస్కారం చేసుకోండి. ఓం గంధద్వారాం దురాదరుషాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీమన్మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా పుష్పాల అక్షతలు పుచ్చుకోండి. ఓం ఆయనేతే పరాయణే దోర్వా ఆరోహం దుష్పిణీః గదాశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహా ఇమే. శ్రీమన్మహాగణాధిపతయే నమః అలంకరణార్థం పుష్పాక్షతాం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు తీసుకుని 16 సార్లు గం గణపతయే నమః అంటూ ఆ గణపతికి అక్షతలు పూజిస్తూ ఉండండి. ఓం గం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ఓం వినాయకాయ నమః. గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమో నమః. గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పరిమళాక్షతపత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు అగరవత్తులు తీసుకుని ధూపం వెలిగించండి. ధూపం ఆ పసుపు గణపతికి చూపించండి. ఓం వనస్పత్యత్వవైదవ్యేనానాగంధర్సంవిదః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపాన్ని నమస్కారం ఆ గణపతికి ఆ దీపాన్ని చేత్తో చూపించండి. ఓం సాత్యం ద్రవ్యక్తి సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. దీపం ప్రయిత్యామి దేవాయ పరమాత్మనే. నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ఆ స్వామి వారికి దీపాన్ని చూపించండి. ఆ దీపం చూపించిన తర్వాత కొద్దిగా తమలపాకుతో నీళ్లు తీసుకుని ఆ స్వామి వారికి అలా చూపించి పళ్ళెంలో వదిలిపెట్టేయండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఆ పసుపుతో తయారు చేస్తున్న గణపతికి నివేదనగా బెల్లముక్క కానీ అరటిపండు కానీ ఏది ఉంటే అది పెట్టి నివేదన చేస్తూ ఉండండి. ఓం భూర్భువస్సు నీళ్ళు చల్లాలి. ఆ నివేదన మీద నీళ్ళు చల్లుతూ ఉండాలి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వసరార్థం చాలండి. కదిలీఫలం సకలా నివేదయామి. ఆ స్వామి వారికి 5 సార్లు ఆ నివేదనను చూపించండి. ఓం ప్రణాయ స్వాహ. అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇప్పుడు ఆ నివేదన అయిన తర్వాత ఆ స్వామి వారికి తమలపాకుతో నీళ్లు చూపించి 4 సార్లు ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి పక్కగా. ఇత్యుత్రావో నృపయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం అయ్యా తమలపాకులు ఒక్క తీసుకుని తాంబూలం పెట్టండి. ఓం పూగీబలేశ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ముఖవాసనార్థం తాంబూలార్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం ఆ తాంబూలం పెట్టిన తదుపరి నీరాజనం వెలిగించండి. నీరాజనం చూపించాలి.
యశస్కరం బలవంతం ప్రపుక్తం నమేవరాజాపదప్రభోవ సంకీర్ణనాగాస్పపతన్ననానాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నీళ్ళు చుక్కలు పెట్టి హారతికి స్వామివారి చేత్తో పట్టుకోండి. అలాగా మళ్ళీ చేత్తో పట్టుకుని నీళ్ళు చుక్కలు పెట్టి ఇప్పుడు అమ్మాయి నువ్వు చేత్తో పట్టుకోమ్మ ఒకసారి. యజమానిగా మీరు హారతి అద్దుకోండి. ఆ తదుపరి మీ చేత్తో పుచ్చుకోండి. పిల్లవాడికి కూడా చూపించాలి. నమస్కరోమి. జై బలో గణేష్ మహారాజుకి. అలా చూపించండి అందరికీ కూడా. జై బలో గణేష్ మహారాజుకి. అలా పక్కగా పెట్టేయండి హారతిని. ఓం ఆకుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. యత్తం పూజిత శ్రీర్విఘ్నస్తస్మై శ్రీగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి గణపతి దగ్గర. నమస్కారం చేసుకుని చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వా కార్యేషు సర్వదా. ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. ప్రార్థనపూర్వక నమస్కారాంజలి నర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని నర్పయామి. అక్షరాలు పూజ చేస్తూ ఉండండి ఆ గణపతికి. అపరాధ నమస్కారాన్ని నర్పయామి. సాష్టాంగ నమస్కారాంజలి నర్పయామి. సమస్త ధర్మోపచార పూజయాం సమర్పయామి. మగవారు అక్షతలు పుచ్చుకోండి. ఆడవారు వారి చేతిలో నీళ్లు పోయిండమ్మా. ఆ నీళ్లను అక్షతలను మీ దగ్గర ఉన్న పడెల్లో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణనాయక. పూజితం మయా దేవ పరిపూర్ణం దదస్తు తే. అనయా ఆచరిత ధ్యాన వాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః పరమేశ్వర సుప్రీణాతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఆ తదుపరి ఆ గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలను పుష్పాలను తీసుకుని కళ్ళగద్దుకుని తల్లో పెట్టుకోండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాద స్వప్ననాశనీ. శ్రీమన్మహాగణపతి ప్రసాదహిత్యత్తేన సమస్త విఘ్నోప శాంతిహిత్యరస్థిత భవంతా మహంతాన గృణ్వంతు. తథాస్తు. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ తదుపరి ఆ పళ్ళాన్ని 3 సార్లు ఎత్తిపెట్టండి. ఆ గణపతి పూజ చేసినటువంటి ఆ పళ్ళాన్ని. ఓం యజ్ఞేన యజ్ఞమజయంత దేవాః ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహరాగం భజమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే పునరాగమనాయ చ. ఆ గణపతికి ఉద్వాసం చెప్పాం. పసుపుతో తయారు చేసినటువంటి గణపతికి. ఆ తదుపరి ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజాకృతువు మళ్ళా ఒకసారి ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ఓం మదాక్షజాయ నమః. నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వసంకల్ప విధానేన ఏషాం గోత్రాణాం సర్వేషాం ఆయురారోగ్యహిత్యర్థం శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామిన్. అక్షతలు పుచ్చుకోండి. ఆడవారు వారి చేతిలో నీళ్లు పోయండి.
వరసిద్ధి వినాయక స్వామిన్ పూజయాం కరిష్యే. 2 చెరుకు పుష్పం పుచ్చుకోండి. ఆ గణపతి పాదాల మీద ఆ పుష్పాలతో ఆ గణపతిని అలా పుచ్చుకోండి జాగ్రత్తగా. ఓం అసునేతే మనస్మాన్ మనశ్చక్ష మన ప్రాణమిహ్నాదేహభగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతా. ప్రళయానస్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ ఏవత్ పూజావసానకం. తావత్వం ప్రీతిభావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు. బింబేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆయా అక్షతలు తీసుకోండి, ఆ గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త శుభ ముహూర్త స్థితి భవంత మహంతానుగృణ్వంతో. తథాస్తు. అయ్యా పుష్పాలు పుచ్చుకుని నమస్కారం చేసుకోండి ఆ గణపతికి. అదధ్యానం. ఓం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితేవ దైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాదికాపదుర్ధరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం ధరేధరోధరం వరం వరే భవక్త్రమక్షరం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం. ప్రపంచనాశభీషణం ధనుంజయాతి భూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. నితాంతకాంతిదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంత్రహీనమంతరాయ కృంతనం. హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం త్వమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాదకే హృది స్మరం గణేశ్వరం. అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురశ్రభూతిమభ్యుపైతి శోచిరాత్. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ఆ పుష్పాలను ఆ గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త పరసిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్న గజద స్వర్ణ సింహాసనం సమర్పయామి. ఆ తదుపరి అక్షతలు వేయండి. ఆ తదుపరి ఆ గణపతికి తమలపాకుతో నీళ్లు జల్లుతూ ఉండండి. నీళ్లు చూపించి పక్కగా వదిలిపెడుతూ ఉండండి. శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. అరవిందయోః పాద్యం సమర్పయామి. శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. కమలయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఔపచారిక స్నానం. ఇప్పుడు ఆ గణపతికి ఆ తమలపాకుతో నీళ్లు జల్లుతూ ఉండండి బింబం మీద. ఓం ఆపాయిష్టామజాభవః ఊర్జే దధాతనా మహారణాయ చక్షసే శివతమోరసః తస్య భాజేతే అనః ధీరివ మాతరః తస్మారంగమామవః క్షయాయ జిన్వథ ఆపోజనయదాజనః. గణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానాంతరం పంచామృత స్నానం. ఇప్పుడు పంచామృత స్నానం ప్రథమంగా క్షీరంతో అంటే పాలుతో
ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగతే. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇతి క్షీరస్నానం సమర్పయామి. అదః దధిక్రావన్నో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణాయూగుం శితారిషత్. పెరుగుతో స్నానం. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇది దదనా స్నపయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యశ్చ రశ్మిభిః. శ్రీమన్మహాగణాది శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః ఇది ఆత్యేన స్నపయామి. నియతో స్నానం. ఆ తదుపరి మధు. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సందోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగూరజః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇది మధునా స్నపయామి. ఆ తదుపరి చక్కెర. ఓం స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగదాభ్యః. ఓం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః చక్కెరా స్నానం సమర్పయామి. ఆ తదుపరి నారికేళ ఫలోదకం. ఓం యాప్పలర్యాపల ఓం యాః ఫలినీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. ఇది ఫలోదకేన స్నపయామి. ఏవం పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. మామూలు నీళ్ళతో ఒకసారి ఆ గణపతి మీద నీళ్ళు చల్లండి. శుద్ధోదక స్నానాంతరం మళ్ళా ఆ తవలబాగుతో నీళ్లు తీసుకుని ఆ స్వామికి చూపించి ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. శుద్ధ ఆజమనీయం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం తీసుకోండి ఆ గణపతికి. ఓం అవివస్త్రాశవషణ నిర్షావయనాసుతగా పూజమానః. చంద్రావర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ తదుపరి యజ్ఞోపవీత ధారణ. దండలా వేసేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. యజ్ఞోపవీతార్థం యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం గంధద్వారాం దురాదుర్షాం నిత్యపుష్టాంకరీషిణీం. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. అక్షతల పుష్పాలు పుచ్చుకోండి. ఓం ఆయనేతే పరాయణే దౌర్వా ఆరోన్ దుష్పిణేః. పుండరీకాని సముద్రశ్చ గృహా ఇమే. అలంకరణార్థం పుష్పమాలంకారాం సమర్పయామి. పుష్పాక్షతాం సమర్పయామి. అదాంగ పూజ. గణపతికి అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం పార్వతీనందనాయ నమః. పాదౌ పూజయామి. గణేశాయ నమః. కల్పౌ పూజయామి. జగద్ధాత్రే నమః. గంగే పూజయామి. జగద్వల్లభాయ నమః. జననీం పూజయామి. ఉమాపుత్రాయ నమః. ఊరం పూజయామి. వికటాయ నమః. కటిం పూజయామి. గృహాగ్రజాయ నమః. గుహ్యం పూజయామి. మహోత్తమాయ నమః. మేఢ్రం పూజయామి. నాథాయ నమః. నాభిం పూజయామి. ఉత్తమాయ నమః. ఉదరం పూజయామి. వినాయకాయ నమః. వక్షస్థలం పూజయామి. పార్శ్వచిత్రే నమః. పార్శ్వం పూజయామి. హేరంబాయ నమః.
హృదయం పూజయామి కపిలాయ నమః కంఠం పూజయామి స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి హరసుతాయ నమః హస్తో పూజయామి బ్రహ్మచారిణే నమః బాహున్ పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి ఏకదంతాయ నమః దంతో పూజయామి విఘ్ననేత్రే నమః నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి పాలచంద్రాయ నమః లలాటం పూజయామి నాగాభరణాయ నమః నాసికాం పూజయామి చిరంతనాయ నమః చుబకం పూజయామి లం స్థూలోష్టాయ నమః లోష్టౌ పూజయామి గళన్మందాయ నమః కండే పూజయామి ఓం కపిలాయ నమః కవచాన్ పూజయామి ఓం శివప్రియాయ నమః శిరః పూజయామి సర్వమంగళసుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం ఇక్కడ రాంగ పూజ అయిన తదుపరి స్వామివారికి పత్ర పూజ, పత్రాలతోటి పూజా కార్యక్రమం. ఓం ఏకవింశతి పత్ర పూజ. ఉమాపుత్రాయ నమః మాజీపత్రం పూజయామి సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః మాజీపత్రం సమర్పయామి. హేరంబాయ నమః బృహదీపత్రం పూజయామి సమర్పయామి. లంబోదరాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం దూరదానవాయ నమః ఓం దూర్వపత్రం పూజయామి. ధూమకేతవే నమః దత్తూర్పత్రం పూజయామి. ఓం బృహత్యే నమః బద్రీపత్రం పూజయామి. అపామార్గదాయ నమః అపామార్గపత్రం పూజయామి. అపవర్గప్రదాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం ద్వయమాతురాయ నమః తులసీపత్రం పూజయామి. చిరంతనాయ నమః కోతపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః కరవీరపత్రం పూజయామి. విష్ణుసుతాయ నమః విష్ణుక్రాంతం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దానవీపత్రం సమర్పయామి. అమలాయ నమః అమలగీపత్రం సమర్పయామి. ఓం మహదే నమః మరుగపత్రం పూజయామి. సింధూరాయ నమః సింధూరపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః జాదీపత్రం సమర్పయామి. గండకల్మదాయ నమః ఓం గండకీపత్రం సమర్పయామి. శంకరప్రియాయ నమః సమీపత్రం పూజయామి. ఓం భృంగరాజత్కడాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. అర్జునదంతాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం అర్కప్రభాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. ఓం పంచస్యాయ గణపతయే నమః పున్నాగపుష్పం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః మందారపుష్పం సమర్పయామి. ఓం ధీరగణపతయే నమః దాడమీపత్రం పుష్పం సమర్పయామి. విశ్వక్షేణ గణపతయే నమః వకుళపత్రం పుష్పం సమర్పయామి. ఆమోదగణపతయే నమః తామరపుష్పం సమర్పయామి. ప్రమదగణాధిపతయే నమః పాడలీపుష్పం సమర్పయామి. రుద్రగణపతయే నమః ద్రోణపుష్పం సమర్పయామి. విద్యాగణపతయే నమః దత్తోరపుష్పం సమర్పయామి. ఓం విఘ్నగణపతయే నమః చంపకపుష్పం సమర్పయామి. దురితగణపతయే నమః రసాలపుష్పం సమర్పయామి. కామితార్థప్రదా గణపతయే నమః కేతకీపుష్పం సమర్పయామి. సమ్మోహగణపతయే నమః మాధవీపుష్పం సమర్పయామి. విష్ణుగణపతయే నమః శ్యామాకపుష్పం సమర్పయామి. ఈశగణపతయే నమః అర్కపుష్పం సమర్పయామి. ఓం గజస్య గణపతయే నమః కల్వారపత్రం పుష్పం సమర్పయామి. ఓం సర్వసిద్ధిగణాధిపతయే నమః సేవంతకాపుష్పం సమర్పయామి. ఓం వీరగణపతయే నమః బిల్వపుష్పం సమర్పయామి. కందర్పగణపతయే నమః కర్వీరపుష్పం సమర్పయామి. ఓం ఉచ్చిష్టగణపతయే నమః కుందపుష్పం సమర్పయామి. ఓం బ్రహ్మగణపతయే నమః పారిజాతపుష్పం సమర్పయామి. జ్ఞానగణపతయే నమః జాతీపుష్పం సమర్పయామి. ఇప్పుడు దూర్వయుగ్మాలతో పూజ. ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. ఓం గణాధిపాయ నమః దూర్వయుగ్మం సమర్పయామి. పాశాంకుశధరాయ నమః దూర్వయుగ్మం సమర్పయామి. అకువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఇమవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం
యుగ్మం సమర్పయామి ఓం కపిలవర్ణాయ నమః యుగ్మం సమర్పయామి ఓం బ్రహ్మచారిణే నమః యుగ్మం సమర్పయామి ఓం మోదకహస్తాయ నమః యుగ్మం సమర్పయామి ఓం గజనాసికాయ నమః యుగ్మం సమర్పయామి ఓం కపిత్తవరప్రియాయ నమః యుగ్మం సమర్పయామి ఓం గజముఖాయ నమః యుగ్మం సమర్పయామి ఓం సుప్రసన్నాయ నమః యుగ్మం సమర్పయామి ఓం సురాగ్రజాయ నమః యుగ్మం సమర్పయామి ఓం ఉమాపుత్రాయ నమః యుగ్మం సమర్పయామి ఓం స్కందప్రియాయ నమః యుగ్మం సమర్పయామి ఓం శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవర్షదేవనాయక స్వామినే నమః నానావేద దూర్వాయుక్మ పత్తాని పుష్పాణి పూజయాం సమర్పయామి అద అష్టోత్తరం. ఇప్పుడు అష్టోత్తరం చదువుతూ ఉంటాను. అక్షతలతోటి పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి. ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యాయ నమః ఓం పూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్నిగత్పజిత్రే నమః ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ఓం వాణీప్రదాయకాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం సర్వధనయాయ నమః ఓం సార్వరీప్రియాయ నమః ఓం సర్వాత్మికాయ నమః ఓం సృష్టికర్తే నమః ఓం దేవానికార్చితాయ నమః ఓం శివాయై నమః ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః ఓం శాంతాయై నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వయమాతురాయ నమః ఓం మునిసుస్తుతాయ నమః ఓం మునిస్తుత్యాయ నమః ఓం భక్తవిఘ్నవినాశకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తిసంయుతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం సోర్పకర్ణాయ నమః ఓం హరయే నమః ఓం బ్రహ్మవిద్యుత్తమాయ నమః ఓం కావ్యాయై నమః ఓం గ్రహపతయే నమః ఓం కామినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం కల్మషాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధార్చితపాదాంబుజాయ నమః ఓం బీజాపూరఫలసంయుక్తాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృత్తినే నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం మీతభయాయ నమః ఓం గదినే నమః ఓం చక్రిణే నమః ఓం ఇక్షుచాపధృతే నమః ఓం శ్రీప్రదాయ నమః ఓం అజాయాయ నమః ఓం ముత్పలకరాయ నమః ఓం శ్రీపతి శృతి హర్షితాయ నమః ఓం కులాద్రివిత్రే నమః ఓం జటిలాయ నమః ఓం చంద్రచూడాయ నమః ఓం అమరేశ్వరాయ నమః ఓం నాగరాజ యజ్ఞోపవీతవతే నమః ఓం కలికల్మషనాశనాయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్తే నమః ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం స్థూలతండులాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వబిల్వప్రియాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితార్థదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం అచ్యుతార్చితాయ నమః ఓం కైవల్యాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వేషి వివర్జితాయ నమః ప్రమత్యదైత్యభయదాయ నమః ఓం వక్రమూర్తే నమః ఓం అమూర్తిమతే నమః
ఓం శైలేంద్రతనుజోత్సాంగకేలమానసాయీ నమః ఓం సులావణ్యసుధాసార యుతమన్మద విగ్రహాయీ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం మాయినే నమః ఓం మూషికవాహనాయ నమః ఓం ప్రభార్చితాయ నమః ఓం యదయే నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విబుధేశ్వరాయ నమః ఓం చింతామణి దీపపతే నమః ఓం పరమాత్మనే నమః ఓం గజాననాయ నమః ఓం హృష్టాయ నమః ఓం దుష్టాయ నమః ప్రసన్నాత్మనే నమః ఓం సర్వజత్యప్రదాయకాయ నమః ఓం శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసత్య వినాయక స్వామినే నమః నానావిధ ప్రళాక్షతపత్రపుష్పాణి పూజయాం సమర్పయామి ధూపమాగ్రాపయామి. ఆ తదుపరి ధూపం అగరత్తులు వెలిగించి స్వామివారికి ధూపం చూపించాలి. ధూపం చూపించండి. ఓం వనస్పత్యుద్భవేర్దివ్యేనానాగంధైः సంయుతః ఆగ్రేయः సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసత్యవినాయక స్వామినే నమః ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి స్వామివారికి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హేనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तुते. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసత్య వినాయక స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి. అలా చూపించి అలా నీళ్ళు పక్క వదిలిపెట్టేయండి. నైవేద్యం. ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి నివేదనలు ఏవైతే ఉన్నాయో నైవేద్యాలు అవన్నీ కూడా స్వామివారి ముందుగా పెట్టండి. అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టాలి. ఓం భోర్భవస్వః ఓం దశ్చ పితృరేణ్యం వర్గాదివస్కేమిః ధియో యో నః ప్రచోదయాత్ సత్యందవర్త్యేన ప్రసంజయామి. శ్రీమన్మహాగణాధిపతే నమః. శ్రాద్ధం కల్పోక్త ప్రకారేణ నారికేళ కదలీఫల మోదక సహిత క్షీరాన్నం సకలా నివేదయామి. ఆ స్వామి వారికి తినిపిస్తున్నట్టుగా భావన చేస్తూ 5 సార్లు జపించండి చేత్తోటి. ఓం ప్రణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక వినాయక స్వామినే స్వామినే నమః. నమః. మధ్యే మధ్యే పానిం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. 4 సార్లు తమలపాకుతో ఆ స్వామి వారికి నీళ్ళు చూపించి పక్కగా వదిలిపెట్టేయండి. హస్తౌ ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం స్వామివారు చూపించి నాకు ఇచ్చేయాలి. భోగీబలస్య కర్పూరహర్నాగవల్లే తలేరితం చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతా. శ్రీమన్మహాగణాధిపతయ నమః. ముఖవాసనార్థం తాంబూలార్థం తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకుతో నీళ్ళు చూపించి పక్కగా వదిలిపెట్టండి. హారతి కర్పూరం వెలిగించండి. స్వామివారికి హారతి చూపించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచచ్చతీరః నామాని కృత్వాభివదన యదాస్తే. శ్రీవర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. సంతత శ్రీ సమస్త మంగళాని భవంతు. నిత్యత శ్రేయస్తో నిత్యమంగళాని భవంతు. ఆనంద దివ్య మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనముఖే సుపుష్పార్ఘ్యం సమర్పయామి. జయ బలో గణేష్ మహారాజుకి జై. హారతకాళ్ళకి అద్దుకోండి. పుష్పాలక్షతలు పుచ్చుకోండి.
ఓం ఆగత్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతురహస్తమం పాశమంకుశధారిణం వరదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం. రక్తం లంబోదరం సోర్పకర్ణకం రక్తం చ వాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం. భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం. శ్రీమన్మహాయంతి యో నిత్యం స యోగి యోగినాం వరః నమో గణపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఆ గణపతి దగ్గర పుష్పాలు పెట్టండి. శ్రీ వర్షే వర్షే వరేక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. దివ్య సువర్ణ వేదోక్త మంత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి. నమస్కరోమి ప్రార్థనా పూర్వక నమస్కారాన్యర్పయామి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలా యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణనాయక. అక్కడ అక్షతలు వేసి నమస్కారం చేసుకుని స్వామివారికి మనస్సులో ప్రదక్షిణ నమస్కారం చేస్తున్నట్టుగా భావన చేసుకుని నమస్కారం చేసుకుని అక్షతలు వేసేయండి. ఇది ఆత్మ ప్రదక్షిణ నమస్కారం పయామి చెప్పండి లంపల వాయించుకుంటూ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్తవ క్షమస్వ గణనాయక. లంపలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మగవారు అక్షతలు పుచ్చుకోండి, ఆడవారు వారి చేతిలో నీళ్లు పోయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణనాయక యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయా చ భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఏతత్ఫలం శ్రీ మహాగణపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణపతి శివప్రీణాతు. రక్షాబంధన పూజ. ఆ గణపతి దగ్గర రక్షాబంధన పెట్టుకుని ఆ రక్షాబంధనాలకి అక్షతలతో పూజ చేస్తూ ఉండండి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏంతరిక్షే దివిదేభ్యో సర్పేభ్యో నమః. సూత్రేషు నాగాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. నాగదేవతాభ్యో నమః. గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం. ఆ కంకణాలకు పూజ చేసిన తదుపరి ఆ కంకణాలకు నమస్కారం చేసుకుని నైవేద్యం పెట్టండి. ఈ పండు మీద నీళ్లు చల్లండి. ప్రాణాయ నమః పానాయ నమః వ్యానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః. 3 సార్లు నీళ్ళు చల్లండి. మధ్యే మధ్యే పానీయం హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. తాంబూలాది సమస్తోపచార పూజాం సమర్పయామి. చేతిలో పట్టుకోండి. చెప్తాను. విశ్వేత్తాతే శవనేష ప్రభాచాజాచకద్ధ భగవన్నింద్రసున్వతే. పారావతం యత్పురు సంభృతం వస్వపావృణో శరభాయ ఋషి బంధవే. రక్షాబంధన మహోత్తస్వ మహోత్తాస్తమహంతానుగృణ్వంతో. తథాస్తు. మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడం చేతికి కట్టుకోవాలి. ఓం ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతిబద్ధామి రక్షమాచలమాచల. రక్షాధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు భవంత. రక్షాబంధనధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు భవంత మహంతానుగృణ్వంతో. తథాస్తు. అదః కదా ప్రారంభః. అయ్యా అందరూ కూడా అక్షతలు పుచ్చుకోండి. శ్రద్ధగా ఆ వరసిద్ధి వినాయకుడి యొక్క కథ చెప్తున్నాం. ఈ యొక్క వ్రత పూజా కథలో, ఈ వ్రత విధానంలో కథ చాలా ప్రాముఖ్యమైనది. కథ వింటే చాలు సమస్త క్రతువులు ఆచరించిన ఫలితం దక్కుతుంది అని చెప్పి
మన పూర్వీకులు మహర్షులు ఆచరించి తన యొక్క తప ఫలితాన్నంతా కూడా ఈ యొక్క వ్రత కథానంతటికి ఇచ్చారట. అలాంటిది ఏ వ్రతం చేసినా ఏ క్రతువును ఆచరించినప్పుడు ఆ కథ వింటే చాలు సకల పూజా క్రతువు యొక్క ఫలితం దక్కుతుంది అని చెప్పి చెప్పబడుతోంది. అలాంటిది ఆ గణనాయకుడి యొక్క వ్రతకథ చెప్తున్నాం, శ్రద్ధగా వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గణేశాయ నమః. సూత మహాముని సౌనికాది మహాములకు ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడటం వల్ల కలిగేటువంటి నీలాపనిందలు, ఈ యొక్క నీలాపనిందలు ఎందుకు కలుగుతాయి? చంద్రుని చూడటం వల్లే. మరియు ఈ చంద్రుని చూసిన యొక్క దర్శన దోషము ఏ విధంగా తొలగించుకోవాలి అనే విషయాన్ని సవిస్తరంగా ఈ సూత మహాముని సౌనికాది మహాములకు చెప్తున్నాడు. పూర్వకాలమున గజాసురపురమును ఒక పురం కలదు. ఆ పురమునందు గజాసురుడు అనే ఒక అసురుడు కలిగినవాడు. ఈయన సమస్త దేవతలను జయించి శివుడి గురించి గొప్ప తపస్సు ఆచరించగా శివుడు ప్రత్యక్షమయ్యి, ఓ గజాసుర, నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఆ గజాసురుడు, స్వామి, ఎల్లవేళలా నీవు నా యందే ఉండేటట్టుగా వరమేవయ్యా అని అడిగాట. అది కూడా నా యుదరమునందు నివాసముండేటట్టుగా వరమే కోరాట. భక్తవత్సరుడు భోలాశంకరుడు కనుక ఆయన తదాస్తు అని చెప్పి ఆ వరానికి ఇచ్చి ఆ శివుడు కైలాసాన్ని వదిలి ఈ యొక్క గజాసురుడి యొక్క ఉదర భాగంలో నివాసం ఉండాడు. ఈ నివాసం ఉండడం వల్ల కైలాసంలో శివుడు లేకపోవడం వల్ల సమస్త సృష్టిలో కూడా లైకత్వం ఆగిపోయింది. పార్వతీదేవి భర్త జాడ కానరాక ఈ యొక్క శివుడు చేసిన విషయాన్ని, జరిగిన విషయాన్నంతా కూడా ఈ పార్వతీదేవి గమనించి ఈ గజాసుడి యొక్క ఉదరభాగంలో ఉన్నాడు పరమేశ్వరుడు, ఈయన తీసుకురాగల సమర్థుడెవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి ఆ మహావిష్ణువు దగ్గరికి ఈ పార్వతీదేవి వైకుంఠానికి వెళ్ళింది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు జరిగిన వృత్తాంతమంతా కూడా చెప్పింది. శ్రీ మహావిష్ణువు అవన్నీ విన్న తర్వాత ఈ పరమేశ్వరుని తీసుకురావడానికి నందీశ్వరుణ్ణి, అంటే శివుడి యొక్క వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగాను, తాను చిరుగంటల సన్నాయి వాయించేటువంటి సన్నాయి వానిలాగా బ్రహ్మాది దేవతలను తలోక వాయిద్యం ఇచ్చి కూడా ఆ గంగిరెద్దు మేళాన్ని ఏర్పాటు చేసి గజాసురపురమునందు అంగరంగ వైభవంగా యొక్క గంగిరెద్దు మేళాన్ని ఆడిస్తున్నాడు. ఆ నోట ఈ నోట గజాసురుడికి గంగిరెద్దు మేళం గురించి చాలా బాగా తెలిసింది. తాను కూడా యొక్క గంగిరెద్దు మేళాన్ని తన అంతఃపురంలో ఆడించాలి అని చెప్పి ఒక కోరిక కలిగి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి అంతఃపురంలో తన యొక్క రాజ్యం యొక్క అంతఃపురం భాగంలో యొక్క గంగిరెద్దు మేళాన్ని ఏర్పాటు చేశాడు. మహావిష్ణువు సన్నాయి వాయిస్తున్నాడు, బ్రహ్మాది దేవతలందరూ కూడా వాయిద్యాలు వాయిస్తున్నారు. నందీశ్వరుడు తమ యొక్క శివుణ్ణి తీసుకురావాలని చెప్పి ఆతృతతో శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా మాయను ఆడిస్తూ నందీశ్వరుడు చేసిన నాట్యానికి, గంగిరెద్దు చేసిన నాట్యానికి సమ్మోహనభరితుడైన గజాసురుడు మీకు ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు ఆనందంలో. అప్పుడు చిరుగంటల సన్నాయి వాయించేటువంటి ఆ శ్రీ సన్నాయివాడు శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తి, ఓ గజాసురా, ఇది పరమశివుని వాహనమైనటువంటి నంది శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కనుక శివుణ్ణి ఇచ్చేయ్యా అని అడిగాట. అప్పుడు ఈ గజాసురుడు నెవ్వరబడ్డాడు.
ఈయనెవరో కాదు, రాక్షసాంతకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువే, నాకు మరణమే శరణ్యము అని చెప్పి నిర్ణయించుకుని, స్వామి నీ రెండు కోరికలు కోరుతాను. ఒకటి, నా శరీరము పరమశివుడు ధరించే విధానంగాను నా శిరస్సు త్రిలోక పూజ్యమైనట్లుగా వరమేవయ్యా అని అడిగాట. అలాగే అన్నాడు శ్రీ మహావిష్ణువు. నందిని ప్రేరేపిస్తే నంది యొక్క శృంగములతోటి గజాసురి యొక్క గర్భాన్ని చీల్చింది. ఆ గర్భంలో ఉన్న పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. శ్రీ మహావిష్ణువు అంటున్నాడు పరమేశ్వరుడితోటి, మహాదేవా, ఇటువంటి వాళ్ళకందరికీ వరాలిస్తే పాముకి పాలు పోసినట్లే, ఇక పైన ఇలాంటి పనులు చేయకయ్యా అని చెప్పి శ్రీ మహావిష్ణువు శివుడికి చెప్పగానే అందరూ కూడా శివుడు వచ్చారని చెప్పి ఆనందంలో ఆ శివుణ్ణి దర్శనం చేసుకుని ఎవరికి వారు వాళ్ళ యొక్క లోకాలకి బయలుదేరారు. ఈ విషయాన్ని పార్వతీదేవికి తెలుసుకుంది. ఇంకా శివుడు వస్తున్నాడు, పరమేశ్వరుడు వస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుని అభ్యంగన స్నానం ఆచరించడానికి తైలం పెట్టుకుంది శరీరానికి. తైలంతో పాటుగా నలుగు కూడా పెట్టుకుని పరమేశ్వరుడి యొక్క రాకరగాంచి ఆలోచన చేస్తూ తన యొక్క శరీరం మించి తీసినటువంటి ఆ యొక్క నలుగు పిండితోటి ఒక బొమ్మను తయారు చేసింది. ఆశ్చర్యంలో ఆ బొమ్మకు ప్రాణం కూడా పోసేసింది అమ్మ జగన్మాత. జగన్మాత కదా. ఆ బాలుడు చాలా అందంగా ఉన్నాడు, బుద్ధిగా ఉన్నాడు. అతను చూసి సమ్మోహన భరితురాలై కాసేపు ఉండగా తాను స్నానం ఆచరించాలి, పరమేశ్వరుడు వస్తున్నాడని చెప్పి ఆలోచన వచ్చరాగానే ఈ బాలుణ్ణి ద్వారపాలకుడుగా నియమించి, నాయన నేను స్నానం ఆచరించి వస్తాను, ఎవరు ఇంట్లోకి రాకుండా ఈ యొక్క గడప దాటకుండా చూసుకోవయ్యా అని చెప్పి ఆ బాలుణ్ణి ద్వారపాలకుడిగా నియమించింది. ఈ లోపల పార్వతీదేవి వెళ్ళి స్నానం ఆచరించి తన యొక్క ఆభరణాలన్నీ అలంకృతం చేసుకుంటూ ఉండగా పరమేశ్వరుడు కైలాసానికి నంది వాహనారూఢుడే వచ్చాడు. కైలాసంలోకి ప్రవేశించబోగా ఈ బాలుడు ఆ పరమేశ్వరుని అడ్డగించాడు. ఏమిరా బాలుడా, నన్ను అడ్డగిస్తున్నావు? కైలాసాధిపతిని నేను, పార్వతీ నాయకుణ్ణి నేను, నన్ను అడ్డగిస్తావా అన్నాడు. నీవెవరో నాకు తెలియదయ్యా, మా అమ్మ నన్ను ఇక్కడ కాపలాదారుగా ఉంచింది, లోనికి ఎవరిని రానివ్వద్దు అంది అన్నాడు. ఒరే బాలుడా, నేను పార్వతీ నాయకుడిని అయ్యా, నన్ను వెళ్ళవరా అన్నాడు. బాలుడు మళ్ళా అడ్డగిచ్చాడు. ఇక పైన శివుడికి కోపం వచ్చింది. ఒక్కంటి కదండి. ఆ కోపావేశంలో తన యొక్క త్రిశూలం చేత ఆ బాలుడు యొక్క కంఠాన్ని నుదిమాడు. నుదివేసరికి ఆ కంఠం మీద ఉన్న తల లోకాలకు ముల్లోకాలన్నీ తిరిగి భస్మమైపోయిందిట. మున్నెం మాత్రం ఆ లోకంలో పడింది, అక్కడనే పడింది. పరమేశ్వరుడు లోకి ప్రవేశించాడు. ఆ తదుపరి ఈ పార్వతీదేవితోటి మాటలు ముచ్చటిస్తూ ఉండగా ఈ బాలుడి గురించి ప్రస్తావన వచ్చింది. వెంటనే పార్వతీదేవి బాలుడు చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకుంది. ఆవేశరాలయ్యింది. జగన్మాత కదండి. బాలుడు తన యొక్క కన్న బిడ్డ, తను తయారు చేసుకున్నటువంటి బిడ్డ, ఎంత ప్రేమ వాత్సల్యం ఉంటుందో చూడండి. అమ్మ జగన్మాత అమ్మకు తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఆ ప్రేమ వల్ల తన బిడ్డ చనిపోయాడని చెప్పి రోదన నుండి ఆవేశభరితురాలై జగత్తనంతా కూడా స్తంభింపజేసేసింది. ఈ బ్రహ్మాది దేవతలు, శ్రీ మహావిష్ణువు, ఇంద్రాది దేవతలందరూ కూడా జగత్తంతా సంభించేసరికి మళ్ళా కైలాసంలో ఏదో విపత్తు సంప్రాప్తమైంది అని చెప్పి మళ్ళా కైలాసానికి ప్రయాణమై కైలాసం రాగానే పడి ఉన్న ముండాన్ని చూశారు. జరిగిన విషయాన్నంతా తెలుసుకున్నారు. శివుడు బాలులను బతికిస్తాను అని చెప్పి మాటిచ్చాడు పార్వతీదేవికి. అప్పుడు ఈ బ్రహ్మాది దేవతలందరికీ కూడా చెప్తున్నాడు, ఎవరైతే ఉత్తర దిక్కుగా తలబెట్టి పడుకుంటారో వారి యొక్క శిరోభాగాన్ని తీసుకురండి అని చెప్పి అనగానే ఈ
శివగణాలందరూ కూడా వెతికి వెతగ్గా ఒక అరణ్యంలో ఉత్తర దిక్కుగా ఈ గజాసురుడు పడుకుని ఓం నమ శివాయ అన్న శివపంచాక్షరీ నామాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ శివగణాలు తన యొక్క శిరోభాగాన్ని ఖండనం చేసి ఆ శిరోభాగాన్ని తీసుకొచ్చి ఆ కైలాసంలో ఉన్న శివుడికి ఇవ్వగానే శివుడు బ్రహ్మగారికి ఇస్తే మంచి రూపవంతుని చేసి ఆ గజముఖాన్ని ఆ బాలుడికి అతికించారట. అప్పుడు గజాననుడు అనే నామకరణం చేశారు. ఆనాటి నుంచి ఆ గజానుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి కుమారస్వామి జననమైంది. ఆ తదుపరి ఈ బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దేవతందరూ కూడా కలిసి వచ్చి కైలాసానికి వచ్చి, మహాదేవ పరమేశ్వర, మాకు విఘ్నాలు సంప్రాప్తమవుతున్నాయి, ఎవరినైనా ఒకరిని మాకు ఈ విఘ్నాలు తొలగించే విధానంగా ఒక నాయకుడిని నియమించవయ్యా అని అడిగారట. అందులోకి పరమేశ్వరుడు ఆలోచన చేస్తూ ఉండగా గజాననుడు ఆ యొక్క విఘ్నాధిపత్యాన్ని నాగివ్వయ్యా అని అడిగాట. అప్పుడు కుమారస్వామి కూడా, తండ్రి, అన్నగారు మరుగుజ్జువాడు, అసమర్థుడు కాన నాకు ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు వీరి యొక్క వాదోపవాదం విన్న తర్వాత వినాయకుడు కూడా నాకు విఘ్నాధిపత్యం కావాలన్నాడు, కుమారస్వామి కూడా విఘ్నాధిపత్యం కావాలన్నాడు. ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి, నాయనలారా, ఎవరైతే ఈ విశ్వంలో ఉన్న ముల్లోకాలలో ఉన్న నదుల్లో స్నానమాచరించి నా వద్దకు ముందుగా విచ్చేస్తారో వారికి ఈ యొక్క విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పి అన్నాడు పరమేశ్వరుడు. కుమారస్వామి ఆ మాటలు వినగానే తన వాహనమైనటువంటి నెమలిపై ఈ యొక్క ముల్లోకాలలో ఉన్న నదుల్లో స్నానమాచరించడానికి వెళ్ళాడు. వినాయకుడు మరుగుజ్జువాడు కదండి. తల్లిదండ్రులిద్దరికీ కూడా ప్రదక్షిణ నమస్కారం చేసి పరమేశ్వరుని అడుగుతున్నాడు, తండ్రి, నా అసమర్థతయు నా మరుగుజ్జుతనము కూడా తెలిసి ఉండి కూడా ఇటువంటి పరీక్ష ఇంచనేలా అని అడిగాడు. అందులో పరమేశ్వరుడు, నాయన, తల్లిదండ్రులకు ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో వారు ముల్లోకాల్లో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది. అయినా సరే చెప్తున్నాను విను, సుకృతం నారాయణం. అయినా చెప్తున్నాను, ఇది కట్ చేసుకోవాలి ముక్క. అయినా చెప్తున్నాను విను, నువ్వు నారాయణ మంత్రాన్ని జపిస్తూ, అయినా సరే చెప్తున్నాను విను, నువ్వు నారాయణ మంత్రాన్ని జపించు అని చెప్పి నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ గజాననుడు కైలాస పర్వతంలోనే ఒక చోట కూర్చుని ఈ యొక్క నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండగా ఆ మాయ వల్ల, ఆ మంత్ర మహిమ వల్ల కుమారస్వామి నదీ స్నానమాచరించడానికి వెళ్ళేసరికి ఈ గజాననుడు ఎలక వాహనంతో ముందుగానే స్నానమాచరించి అక్కడ చేయవలసిన కృత్యాలన్నీ కూడా ఆచరించేసి ఎదురుగా వస్తూ కనిపించాట. ఏ నదికి వెళ్తే ఆ నదిలో కుమారస్వామి నెమలి వాహనారూఢుడై ఈ అన్ని నదుల్లో కూడా ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం ఆచరించి ఈ కైలాసానికి వచ్చేసరికి ఆ కైలాసంలో ఆ గజాననుడు కనిపించాడు. కనిపించేసరికి ఆ శక్తిని తెలుసుకున్నటువంటి కుమారస్వామి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, అన్నగారిని అసమర్థుడని చెప్పి మరుగుజ్జువాడని చెప్పి నిందించాను, నా అజ్ఞానాన్ని మన్నించి ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని తన యొక్క అన్నగారికి ఇచ్చేయమని చెప్పి ఆ కుమారస్వామి తెలియజేశాడు. అప్పుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఈ విఘ్నాధిపత్యం ఇవ్వడం వల్ల అది భాద్రపద శుద్ధ చవితి. ఆ చవితి నాడు ఈ విఘ్నాధిపత్యం పుచ్చుకోవడం వల్ల ఈ వినాయకుడికి అందరూ కూడా పూజ చేసి తమ శక్తి కొలది మోదకములు, కుడుములు, బెల్లము, ఇవన్నీ అపూపాలన్నీ కూడా ఇచ్చి పెట్టారట ఆ గజాననుడికి. ఈ విలిచినవన్నీ కూడా తిన్న తర్వాత సాయంత్రం అవుతోంది. కైలాసానికి వెళ్ళాడు గజాననుడు. ఈ తల్లిదండ్రులిద్దరికీ కూడా ప్రణమిల్ని నమస్కారం చేయబోగా
భూమికి చేతులానక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో శివుడు నెత్తి మీద ఉన్నటువంటి చంద్రుడు నెలవంక వికటంగా హాస్యంగా నవ్వాట. నవ్వేసరికి రాజు దృష్టి సోకిన రాళ్ళు కూడా నెగ్గునేన్న శాస్త్ర ప్రకారంగా ఆ గజానుడి యొక్క ఉదరం పగిలి ప్రాణం వెళ్ళి పడిపోయి ఉన్నాడు, చనిపోయాడు. పార్వతీదేవికి కోపం వచ్చి, ఓ చంద్రుడా, నా కుమారుడిని నువ్వు చూడబట్టే కదా నా కుమారుడికి ఎలా జరిగింది, చనిపోయాడు కనుక నిన్నెవరైతే చూస్తారో వారికి నీలాపనందలుగులుగాక అని చెప్పి శపించింది. ఆ శాప ఫలితంగా ఆ మరుక్షణంలో ఈ సప్తఋషుల యొక్క పత్రులందరూ కూడా చంద్రుడు చూశారు. ఈ సప్తఋషులు యజ్ఞం చేస్తున్న అగ్నిదేవుడు ఋషిపుత్రులను వ్యామోహించి వారితో రమించాలని చెప్పి కోరిక పుట్టిందట. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ స్వాహ స్వదాదేవులిద్దరూ కూడా ఈ అగ్నిదేవుడు క్షీణించిపోతున్నాడు ఈ కోరికతోటి, ఆ కోరిక నెరవేర్చాలని చెప్పి అరుంధతీదేవి రూపం తప్పించి మిగిలిన ఋషిపుత్రుల రూపమంతా కూడా వారే ధరించి ఆ యొక్క అగ్నిదేవుడికి సుఖాన్నిచ్చారట. ఇది చూసిన ఋషులు తమ పుత్రుడే అగ్నిదేవుడితో ఉన్నారని చెప్పి వారిని విడిచిపెట్టేశారు. మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఋషిపుత్రులు ఈ యొక్క అపవాద కలిగిందని చెప్పి బాధపడుతున్నప్పుడు వీరందరూ కూడా వెళ్ళి ఇంద్రాది దేవతలను బ్రహ్మాది దేవతలను వేరుకున్నారట. జరిగిన విషయం అంతా కూడా చెప్పి అప్పుడు ఈ బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దేవతలు మళ్ళా కైలాసానికి వెళ్ళారు. ఏం జరిగిందా తెలుసుకుందామని చెప్పి అక్కడ పడి ఉన్నటువంటి ఆ వినాయకుడిని మళ్ళా ప్రాణం పోసి పార్వతీదేవికి శాంతింపజేసి, అమ్మా జగన్మాత, ఈ చంద్రుణ్ణి ఎవరు కూడా ఎప్పుడు చూస్తూనే ఉంటారు, చూడడం వల్ల ఇలాంటి నీరాపరిందలు కలిగితే లోకం వల్ల అంతా కూడా ఏమైపోవాలి అని అనుకున్నారు. అడగగానే జగన్మాత ఏ రోజునైతే నా కుమారుని చూసి నవ్వాడో ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి, ఈ రోజున ఎవరైతే ఈ చంద్రుని చూస్తారో వారికి నీలాపరిందలుగాక అని చెప్పి శాపోపశమనం చేసింది. ఇది విఘ్నేశ్వర ఉత్పత్తి, వినాయక చవితి ఆవిర్భావం. ఈ వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుని చూస్తారో వారికి నీలాపనందలు కలుగుతాయి. మరి ఈ నీలాపనందలను ఒకవేళ చంద్రుని చూస్తే తెలిసి తెలియక ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే చంద్రుని చూస్తారో వారికి నీలాపనందలు కలుగుతాయి కదా. అసలైనది ఇది. ఈ వినాయక చవితి రోజున వినాయకుడి యొక్క పూజ చేసి ఎవరైతే ఈ శమంతకోపాఖ్యానాన్ని శ్రద్ధాభక్తులతో ఉంటారో వారికి చంద్రుని చూసిన దోషం తొలగిపోతుంది. ఇది విధి విధానంగా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వకాలం మన శ్రీకృష్ణుడు బలరాముడు పరిపాలించేటువంటి రాజ్యంలో సత్రాజిత్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన సూర్యుడి గురించి ప్రతినిత్యము ఉపాసన చేస్తూ ఉండగా సూర్యప్రభావం చేత సమంతకమణిని వరంగా పొంది ఉన్నాడు. ఆ విషయాన్ని తెలుసున్న శ్రీకృష్ణుడు సమంతకమణిని మన రాజ్యంలో ఉంచండి అని చెప్పి సత్రాజిత్తుని అడిగితే సత్రాజిత్తు అందుకు ఒప్పుకోలేదు. ఆ తదుపరి సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని హారంగా ధరించి వేటకే అరణ్యంలోకి వెళ్తాడు. అరణ్యంలో సింహం ఆ మణిని చూసి మాంసఖండంగా భ్రమించి ఆ ప్రసేనుని చంపేసి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తదుపరి ఈ యొక్క ప్రసేనుడి యొక్క చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడే మణిని ఇవ్వలేదని చెప్పి తన తమ్ముడిని చంపి మణిని అపహరించాడు అని చెప్పి ఒక అపవాదు వేస్తాడు. వేసేసరికి శ్రీకృష్ణుడు అనుకుంటాడు, ఇదంతా కూడా అలనాడు గోష్ఠానికి పోయి క్షీరం తీస్తూ ఉండగా క్షీరం యొక్క ప్రతిబింబంలో చంద్రుడి యొక్క ప్రతిబింబం ఆ క్షీరంలో కనిపించింది.
అందువల్లే నాకు ఇటువంటి నీలాపరిందులు కలిగాయి. ఇది భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగింది కనుక చంద్రుడు చూడడం వల్ల ఈ దోషం కలుగుతోందన్న విషయాన్ని తెలుసుకుని తన బంధువుల్ని పెద్దల్ని అందరినీ తీసుకుని అరణ్యానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. అక్కడ ప్రసేనుడి యొక్క కళేబరం కనిపిస్తుంది. ఆ ప్రసేనుడి యొక్క కళేబరానికి ఆనుకుని సింహం యొక్క అడుగు జాడలు కనిపిస్తాయి. కొంత దూరం వెళ్ళేసరికి ఆ సింహం యొక్క కళేబరం కూడా కనిపిస్తుంది. ఆ తదుపరి ఆ సింహం యొక్క కళేబరాన్ని ఆనుకుని ఒక భల్లూకం యొక్క చరణ విన్యాసం కనిపిస్తుంది. ఆ చరణ విన్యాసాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉండగా ఆ చరణ విన్యాసం ఒక గృహలోనికి ప్రవేశిస్తుంది. బంధువులందరూ కూడా గృహలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడి అక్కడనే ఉంటే శ్రీకృష్ణుడు గృహలోనికి ప్రవేశించగానే గృహలో ఒక ఉయ్యాలకు ఆట వస్తువుగా కట్టబడి ఉంటుంది. బాలుడు ఉయ్యాల్లో ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఉయ్యాలను ఊపుతున్న ఒక యువతి ఎవరో వింత మానసి వచ్చాడు అని చెప్పి అరవగానే జాంబవంతుడు వచ్చి ఆ శ్రీకృష్ణుడి మీద ద్వంద్వ యుద్ధం 21 రోజుల పాటు చేస్తాడు. చేసేసరికి 21వ రోజు అవగానే జాంబవంతుడి యొక్క బలం తగ్గుతుంది. అప్పుడు అనుకుంటాడు, ఎవరైతే నన్ను క్షీణుని చేస్తారో వారు సాక్షాత్తు రావణ సంగ్రామంలో రాముణ్ణి మదించినటువంటి శ్రీరాముడే అని చెప్పి ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ అవతారంలో ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మకు రామునిగా నమస్కారం చేసుకుంటాడు, శ్రీరాముడిగా గ్రహించి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ జాంబవంతుణ్ణి ఆలింగనం చేసుకోగానే ఆ దెబ్బలన్నీ కూడా ముఠమాయమైపోతాయిట. అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న జాంబవంతుడు జరిగిన విషయం అంతా కూడా తెలుసుకుంటాడు. జాంబవంతుడు జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా మణితో పాటుగా తన కన్యామణి అయినటువంటి జాంబవంతుని కూడా ఇచ్చి వివాహం జరిపిస్తాడు. వివాహం జరిపించి పంపించగానే అందరూ కూడా జరిగిన విషయాన్నంతా కూడా తెలుసుకుంటారు. బయట ఉన్న వారందరూ కూడా, గృహ బయట ఉన్న వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మళ్ళా రాజ్యంలోకి వెళ్ళి సత్రాజిత్తుకు ఈ విషయాన్నంతా కూడా చెప్పేసరికి సత్రాజిత్తు కూడా జరిగిన విషయానికి ప్రాయశ్చిత్తంగా తెలిసి తెలియక అపవాది వేశాను, దానికి ప్రాయశ్చిత్తంగా మణితో పాటుగా నా కన్యారత్నమైనటువంటి ఈ సత్యభావన కూడా ఇచ్చి వివాహం జరిపిస్తాడు. వివాహం జరిపించిన తర్వాత అందరూ అంటారు, స్వామి నీవు సమర్థుడుగా ఈ ఒక్క అపవాదు నుంచి తప్పించుకున్నావు, మరి మాకు ఏమిటి స్వామి అని అడగగానే ఆయన ఈ యొక్క విపత్తు నుంచి తప్పించుకోవడానికి అలనాడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ వరసిద్ధి వినాయకుడిని పూజించి ఆ నీలాపరింద నుంచి తప్పించుకుంటూ ఆ గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులై సుఖజీవులై జీవిస్తున్నారని చెప్పి సౌనకాది మహాములకు సూత మహాముని చెప్పే విధంగా స్కాంద పురాణాంతర్గత వినాయక కథ సమాప్త. స్వస్తి, నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంత శరదాం శతం. హరి ఓం తచ్చతు. అందరూ కూడా అక్షతలు ఆ గణపతి దగ్గర కొద్ది వేసుకుని కొద్దిగా పక్కగా పెట్టుకుని సాయంత్రం అయిన తర్వాత ఆ అక్షతలను శిరస్సు మీద వేసుకోండి. అందరూ కూడా కొద్దిగా అక్షతలు వేసుకోండి. గణపతి శతమానం భవశతాయ ప్రశస్తేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. హారతి గురించి హిరణ్యపాత్రం మదాపోనందదాదే ఏకదా బ్రహ్మణముపహరదే సంతతస్రమస్తమంగళాని వందనచతస్రేశ్చమంగళాని భవంతు. ఆనంద దివ్య మంగళకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనముఖే సుపుష్పార్క్యం నర్పయామి. జయ బలో గణేష్ మహారాజ్ కీ జై. మీరు కళ్ళకద్దుకోండి. తీర్థం ఇచ్చేనా? పెట్టేసి
తీర్థం ఇచ్చే తమలపాకు అది ఉద్దరణ ఉంటుంది. అకాలముత్తిహరం ద్రవ్యాదనమస్తపాక్షేకరం శ్రీ గణపతి దేవతా పాదోదకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పాదోదకం పావనం శుభం. చేయగలుగుకోండి. ప్రసాదం కూడా పూజలు కూడా చేసి ప్రసాదం చేతిలో పెట్టేసి ఆ గణపతికి నమస్కారం చేసుకుని లేవండి. శుభం భవతు.